విజయవాడ రణమ. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. వర్ధిల్లాలి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. వర్ధిల్లాలి. కొనసాగిస్తాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను. కొనసాగిస్తాం. ఈరోజు రాయపాడు గ్రామంలో జై భీమ్ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రపంచ మేధావి, నవభారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవటం చాలా గొప్ప విషయం. ఇప్పటికైనా మేలుకొని పల్లెల్లో, గ్రామాల్లో ఆయన విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కమిటీ వారు ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ఎంతో శ్రమకు వచ్చారు, కష్ట నష్టాలు పడ్డారని చెప్పారు. ఆ సాధక బాధలను ఓర్చుకొని ఈరోజు విగ్రహం నిలబెట్టారు. మీ అందరికీ ధన్యవాదాలు, జయభీములు. ఈ కార్యక్రమానికి చేసిన స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి ఉద్యమ జయభీములు తెలియజేసుకుంటున్నాను. మిత్రులారా, ఈ ప్రపంచంలో ప్రపంచవ్యాప్తంగా రెండు పండుగలు జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా రెండు పండుగలు జరుపుకుంటారు. ఒకటి క్రిస్మస్, రెండు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినం. ఈయన జన్మదినాన్ని ప్రపంచ నాలెడ్జ్ దినంగా, ప్రపంచ జ్ఞాన దినంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. మిత్రులారా, ఎందుకు అనంటే ఈయన జన్మదినాన్ని ఎందుకు ప్రపంచ జ్ఞాన దినంగా ప్రకటించిందంటే, ఈ దేశంలో ఉండబడే అట్టడుగు వర్గాలతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీలే కాకుండా ఇక్కడున్న ఈరోజు ఏదైతే అగ్రవర్ణాలు అనుకుంటున్నారో ఆ కులాలు కూడా శూద్రులుగా పిలువబడుతున్న సమయంలో 1932వ సంవత్సరంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో భారత ప్రతినిధిగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, తర్వాత వల్లభాయ్ పటేల్ గారు, తర్వాత చాలామంది నెహ్రూ గారు, గాంధీ గారు వీళ్ళంతా వెళ్ళినప్పుడు మీకేం కావాలి అని చెప్పేసి ముందుగా వీళ్ళందరిని అడిగినప్పుడు వాళ్ళు మాకు స్వతంత్రం కావాలి, ఇంకా మాకేం వద్దన్నారు. కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన మాట, భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క పౌరుడికి 21 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క పౌరుడికి వయోజన ఓటు హక్కు కావాలి. అప్పుడు దాకా వాడు చదువుకునే హక్కు లేదు. ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్క పౌరుడికి ఉచిత నిర్బంధ విద్య కావాలి అని చెప్పేసి, అదే కాకుండా ఈ దేశంలో మేము ఎక్కువ జనాభా ఉన్నాం, ఈ రాజ్యంలో మాకు వాటా కావాలని అడిగినప్పుడు అక్కడున్న ప్రతినిధుల చేత అందరూ ఒప్పుకున్నారు. అప్పుడు స్వతంత్రం కావాలి, స్వతంత్రంతో పాటు మాకు భావ స్వేచ్ఛ కూడా కావాలని చెప్పినప్పుడు అక్కడంతా సంతకాలు పెట్టుకొని వచ్చారు. బ్రిటిష్ ప్రధాని మెక్డొనాల్డ్ ముందు అంతా సంతకాలు పెట్టుకొని వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఒక కమిషన్ వేశారు. ఆ కమిషన్ ఎందుకు వేశారు అంటే, నిజంగా అంబేద్కర్ గారు చెప్పింది నిజమా అబద్ధమా అని చెప్పేసి ఒక కమిషన్, సైమన్ కమిషన్ వేశారు. ఆ సైమన్ కమిషన్ వేసినప్పుడు ఆ సైమన్ కమిషన్ అన్ని రాష్ట్రాల్లో తిరుగుతూ ఉంది. కానీ అక్కడి నుంచి సైమన్ కమిషన్ ఎప్పుడైతే వచ్చిందో, ఇక్కడ మనం మహాత్ముడు అని పిలుచుకోబడిన మహాత్మా గాంధీ అనే మహాత్ముడు సైమన్ కమిషన్ అడ్డుకోండి, మనకి వాళ్ళకి ఓటు హక్కులు అవసరం లేదు, చదువులు అవసరం లేదు, మనకు స్వతంత్రం వచ్చిన తర్వాతే మనం ఓటు హక్కును తెచ్చుకుందాం, మీ అందరికి ఓటు హక్కుని ఇస్తాం, చదువుకునే హక్కుని ఇస్తాం అని చెప్పేసి, మీకు విద్యనిస్తాం అని చెప్పేసి మాయ మాటలు చెప్పి సైమన్ కమిషన్ మీద రాళ్ళు లేపించి వెనక్కి పంపించిన పరిస్థితుల్లో అన్నిటికీ తలొగ్గి, మిత్రులారా, అన్నిటికీ తలొగ్గి ఆ సైమన్ కమిషన్ ఈ భారతదేశంలో నడిపించిన వ్యక్తులు ఇద్దరు. మొట్టమొదటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, రెండో వ్యక్తి పెరియార్ రామస్వామి నాయకర్ గారు. అన్నిటినీ ఎదుర్కొని మనకు ఓటు హక్కు కల్పించాడు. మిత్రులారా, ఓటు హక్కు కల్పించారు. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, 100 ఎకరాల భూమి ఉన్న వాళ్ళకి ఓటు హక్కు కావాలి, లేదా డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఓటు హక్కు కావాలి, శిస్తులు కట్టే వాళ్ళకి ఓటు హక్కు కావాలన్నప్పుడు ఎంత కాదు, భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కావాలని చెప్పేసి బ్రిటిష్ ప్రభుత్వం మీద పోరాడి వాళ్ళు మనకు ఓటు హక్కు సాధించి పెడితే, ఈరోజు ఈ ప్రభుత్వాలు మనల్ని ఏదైతే అంబేద్కర్ గారు ఆ రోజు చెప్పాడు, నా జాతి జనులారా మీ ఇంటి గోడలపై రాసుకోండి, మనం మరలా ఈ దేశాన్ని పరిపాలించబోతున్నామంటే, మరలా అంటే మన పూర్వీకులు, మన తాతలు ముత్తాతలు ఈ దేశాన్ని పరిపాలించారు. గౌతమ్ బుద్ధుడు కావచ్చు, అశోక చక్రవర్తి కావచ్చు, సాహు మహారాజు, వీళ్ళంతా ఈ దేశాన్ని పరిపాలించారు. మనం మరలా ఈ దేశాన్ని పరిపాలిస్తున్నాం అని చెప్పేసి ఆ జనాన్ని ఉద్దేశించి మాట్లాడారు. మిత్రులు, నేను ఇంకొక విషయం చెప్పి ముగిస్తాను. ఈ దేశానికి మొదటి మహిళా ప్రధానమంత్రి
మొదటి మహిళా ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ గారు ఎన్నికయ్యారు. ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారిగా ఆమె కాశ్మీర్లో ఓ పెద్ద దేవాలయం ఉంటే ఆ దేవాలయానికి వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న పండితులందరూ నాకు ఎదురొస్తున్నారంట. బ్రాహ్మణ పండితులందరూ ఎదురొస్తుంటే నా జాతి ప్రజలంతా నాకు ఎదురొస్తున్నారు, స్వాగతం పలుకుతున్నారని ఆమెను అన్నప్పుడు ఆమె వెళ్తున్నప్పుడు సాక్షాత్ ఈ దేశ ప్రధాని ఆగాగమ్మను అని ఆపారావుని. నన్ను ఎందుకు ఆపుతున్నారు? నేను బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వ్యక్తిని, నెహ్రూ గారి కూతుర్ని, ఈ దేశానికి ప్రధానమంత్రిని, నన్ను ఎందుకు ఆపుతున్నారని మీరు అన్నప్పుడు వాళ్ళు అన్నారంట, నువ్వు ఎవరు అయినా కావచ్చు కానీ మొండమాబుదాను అమ్మ, ఎదవరాలివి, నువ్వు ఎదవరాలివి, గుళ్ళే కట్టొస్తావు, అయినా స్త్రీలకి గుళ్ళో ప్రవేశం లేదన్నప్పుడు ఆమె ఏడ్చుకుంటూ వచ్చి ఢిల్లీలో, ఈ దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పిందంట, నేను బ్రాహ్మణ కులంలో పుట్టాను, ఈ దేశపు మొదటి మహిళని, ప్రధానమంత్రిని నన్ను ముఖ్యమైనగా పిలిచే ఈ దేశంలో ఉన్న పౌరులు నా సొంత కులస్తులన్నీ ఈ గుళ్ళోకి రానేలేదు, కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగం ఈ దేశాన్ని నన్ను ప్రధానమంత్రిని చేసిందని చెప్పేసి కొడియాలని చరిత్ర డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిది. నాకు ఈ అవకాశం కల్పించిన సభాధ్యక్షులు మా అన్నగారు శ్రీధర్ గారు, ప్రభాకర్ అన్న గారికి ఉద్యమం జైభీం తెలియజేస్తుందో ముగిస్తున్నాను. జై భీం, జై భారత్, జై బీఎస్. థ్యాంక్ యూ వెరీ మచ్ తమ్ముడు. మరి బాబురావు గారు చెప్పిన 2 విషయాలు గుర్తుంచుకోవాలి. ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి అంటే ఐక్యరాజ్య సమితిలో దాదాపుగా 200 దేశాలు కలిసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ప్రపంచ మేధావిగా డిక్లేర్ చేయటం జరిగింది. మై డియర్ ఫ్రెండ్స్, అది ప్రపంచ మేధావి అంటే 200 దేశాలు